సరే పద. ఇవన్నీ కాదు బావా, సిరి కనిపించట్లేదని వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అవును, బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాను. షాప్ దగ్గర క్రిషు బామ్మ ఇద్దరే ఉన్నారు కదా. పాప పేరెంట్స్ని తర్వాత ఎప్పుడైనా కలవచ్చు. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళావు? నిన్నేనే ఎక్కడికి వెళ్ళావంటే ఏం మాట్లాడవే? ఒక్క నిమిషం ఉండు పద్దు. నిన్నేనే ఎక్కడికి వెళ్ళావంటే మాట్లాడవేంటి? ఇవాళ పండు మామయ్య బర్త్డే అని డ్రెస్ తీసుకురావడానికి వెళ్ళాను. మావయ్యనా? మావయ్య వెళ్తే వెళ్ళావు, ఎవరికైనా ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. మామయ్యని సర్ప్రైజ్ చేద్దామని నేనొక్కదాన్నే వెళ్ళాను. పనోడిని పట్టుకుని మావయ్య అంటాం. మావయ్య దీనికన్నీ దాని నానమ్మ బుద్ధులే వచ్చాయి. పనోడి పుట్టినరోజుని ఇది సెలబ్రేట్ చేయడం ఏంటి? నువ్వు పండుగ డ్రెస్ తీసుకురావడానికి వెళ్ళావా? అవును నాన్న, అందులో సారీ నోట్ కూడా పెట్టాను. అది చూడలేదా? నేను వచ్చేసరికి నువ్వు పడుకున్నావు నాన్న. సారీ నాన్న, చెప్పకుండా వెళ్ళాను. హ్యాపీ బర్త్డే పండు మామయ్య. ఇదిగో మామయ్య బట్టలు. సిరమ్మ, బట్టలు చాలా బాగున్నాయి అమ్మా. ఎవరేమనుకున్నా నువ్వు నా మామయ్యవే. ఎందుకంటే నువ్వు ఈ ఇల్లు బాగుండాలని చూసుకుంటావు. అందుకే నేనెక్కడికి వెళ్ళాను అని నువ్వు కంగారు పడ్డావు కదూ. నిన్ను పద్దు కొట్టిందని బాధపడకు మామయ్య. ఎవరేమనుకున్నా నువ్వు మా మామయ్యవే. ఎందుకంటే నువ్వొక్కడివే ఈ ఇంట్లో నన్ను బాగా చూసుకుంటావు. అందరూ ఎక్కడికెళ్ళావు అంటున్నారు. నువ్వు మాత్రం దెబ్బలేమన్నా తగిలాయా అని అడిగావు. నాన్న ఒక్క నిమిషం. నాన్న ఒక్కసారి మీ పర్స్ ఇవ్వండి. మిమ్మల్ని నాన్న, మీ పర్స్ ఇవ్వండి. నాన్న
మీ పర్సులో నుంచి డబ్బులు తీసుకుని ఒక నోట్ పెట్టాను, చూసారా? ఇదిగోండి, ఈ నోట్ చదవండి. సారీ నాన్న, మీ పర్సులో నుంచి మీకు చెప్పకుండా డబ్బులు తీసుకుంటున్నాను. ఆ డబ్బులు మంచి పని కోసమే, నన్ను తప్పుగా అనుకోవద్దు. సారీ నాన్న, పండు మామయ్య బర్త్డే అని మీ పర్సులో డబ్బులు తీసుకున్నాను, మీరేమీ అనుకోవద్దు. పండు, చూసావా? మా నాన్న ఎంతో ప్రేమగా ఎలా టచ్ చేశారో చూసావా? చూశానమ్మా, చూశాను. పండు మామయ్య, నాన్న ఈ రోజు నన్ను ఎంత ప్రేమగా తడిమారో, అలాగే నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకునే రోజు కూడా త్వరలోనే వస్తుంది మామయ్య. ఖచ్చితంగా అమ్మా, నువ్వు మీ నాన్న కలిసి సంతోషంగా ఉండడం నేను చూస్తానమ్మా. అవును మామయ్య, మర్చిపోయాను. పండు మామయ్య, ఈ స్వీట్ తిను, నీ బర్త్డే అని తీసుకొచ్చాను. లక్ష్మమ్మ చేసిన లడ్డూలా ఉంది. సిరమ్మ, ఈ స్వీట్ చాలా బాగుందమ్మా. ఎక్కడమ్మా? ఏంజిల్ లాంటి ఇచ్చింది మామయ్య. ఏంజిల్ ఆంటీయా? ఎవరమ్మా? ఇక్కడే మన కాలనీలో కొత్తగా షాప్ పెట్టారులే, అక్కడ తీసుకున్నాను. ఇవాళ పండు మామయ్య బర్త్డే అని డ్రెస్ తీసుకురావడానికి వెళ్ళాను. సారీ నాన్న, పండు మామయ్య బర్త్డే అని మీ పర్సులో డబ్బులు తీసుకున్నాను, మీరేమీ అనుకోవద్దు. విహర్ బాబు, ఈ స్వీట్ తీసుకోండి బాబు. హ్యాపీ బర్త్డే రా పండు. చాలా సంతోషం బాబు. రే పండు, ఎవరేమనుకున్నా నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్ వేరా. నువ్వు నాకు చాలా ఆప్తుడురా బాబు. మీరు సిరమ్మ ఉండగా నేను అనాథలు ఎలాగవుతాను బాబు. మీరు కూడా నా వల్లే బాబు. బాబు, ఈ స్వీట్ తినండి బాబు.